అసలు కార్మికులు అంటే ఎవరు? మీరందరూ కార్మికులే, మేము కూడా కార్మికులమే. మమ్మల్ని కలం కార్మికులు అంటారు. మేము జర్నలిస్టులం కాబట్టి మమ్మల్ని కలం కార్మికులు అంటారు. మేము కలంతో పనిచేస్తున్నాం. ఇప్పుడైతే కెమెరాలతోటి పనిచేసే కార్మికులు కూడా వచ్చారు. వీడియోగ్రాఫర్లు, ఫోటోగ్రాఫర్లు కూడా వచ్చారు. వాళ్ళు కూడా మా కలం కార్మికులే. ఆటోలో పనిచేస్తే ఆటో కార్మికులు అంటారు. మధ్యాహ్నం భోజనం చేస్తే మధ్యాహ్న భోజన వర్కర్లు అంటున్నారు. వర్కర్ మీన్స్ కార్మికుడు, పని చేసేవాడు. అసలు కార్మికుడు అంటే ఏంటి? దీనికి సంఘాలు ఎందుకు అనేది ఒక ప్రశ్న తలెస్తుంది. ఏం సంఘం లేకపోతే జీతం రాదా? ఇప్పుడు మా అపరాన్ని ఉన్నాడు, ఒక సంఘటిత రంగంలో ఉన్నాడు. ఆయనకి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అనేది లేకపోతే ఆయనకి జీతం రాదా? ఆయనకి సంఘం అవసరమా? ఇప్పుడు చాలామంది ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు. మనం కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఆందోళనకి పోదాంరా అంటే, ఆందోళన చేస్తే కరెంటు బిల్లు తగ్గుదా? ఆందోళన చేస్తే తెగి సాగర కాలువకు బడిన గండి తొందరగా వేస్తారా? ఈ ప్రశ్న ముందు వస్తుంది. పని కంటే ముందు ప్రశ్న వస్తుంది. ఇటువంటి వాదాన్ని మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరైతే నిర్దిష్టమైనటువంటి వేతనాల కోసం శారీరకంగా కానీ మానసికంగా కానీ పనిచేస్తారో వాళ్ళని కార్మికులు అంటారు. కొంతమంది మెదడుతోటి పనిచేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది మూటలు మోసేవాళ్ళు ఉంటారు, కొంతమంది తెలివిగా బస్సును నడిపేవాళ్ళు ఉంటారు, ఆటోను నడిపేవాళ్ళు ఉంటారు. అంటే శరీరంతో కానీ మెదడుతోటి కానీ పనిచేసి నిర్దిష్టమైనటువంటి వేతనానికి. ఇప్పుడు ఒక ఆయన కారు పోతుంది, నేను ఎక్కించుకొని పోయాడు, ఆయనకి నిర్దిష్టమైనటువంటి ఛార్జీ అవసరం లేదు. అదే ఆటో కార్మికుడు బస్టాండ్కు ఉన్నటువంటి వ్యక్తిని పాత బస్టాండ్ కాడికి తీసుకుపోవడానికి 20 రూపాయల నిర్దిష్టమైనటువంటి ధర నిర్ణయించాడు. నిర్దిష్టమైనటువంటి ధరను నిర్ణయించుకొని పనిచేసేటటువంటి వాళ్ళు, వేతనాన్ని ఆశించేవాళ్ళు, ప్రతిఫలాన్ని ఆశించేవాళ్ళు కార్మికులు. ఈ కార్మికులందరినీ కలిపి ఉంచే కార్మిక సంఘాలు. ఆటో కార్మికులు నిర్దిష్టమైనటువంటి పనికి పనిచేస్తూ ఉన్నారు. ఆటో కార్మికులందరినీ కలిసి వాళ్ళ హక్కుల కోసం పనిచేయడానికి ఒక సంఘాన్ని పెట్టుకుంటే ఆ సంఘమే కార్మిక సంఘం. ఆర్టీసీలో ఉంది, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఉంది. మధ్యాహ్న భోజన వర్కర్లకు సంబంధించి మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ ఉంది. ఇంకో గ్రానైట్ వర్కర్స్ యూనియన్. గ్రానైట్లో పనిచేసేటటువంటి కార్మికులది మొత్తం శారీరక శ్రమ. ఇప్పుడు ఎవరో మార్కింగ్ చేసేవాళ్ళు, మిషన్ మీద కటింగ్కి పెట్టేవాళ్ళు తప్ప మిగతా కార్మికులందరిది కూడా శారీరక శ్రమే గ్రానైట్ కార్మికులది. అట్లానే హమాలీలు, మూటలు మోసేవాళ్ళు, వాళ్ళకి మెదడుతో ఏం పని? 100 కేజీల బస్తా మోతడా లేదా అనేది వాళ్ళకి కావాల్సింది. ఆ తర్వాత కంప్యూటర్ల మీద పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మానసికమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళది మానసిక శ్రమ, వాళ్ళకి ఎక్కడా చెమట చుక్క రాదు. మళ్ళాగా భుజాన తుండి అవసరం లేదు తుడుచుకుంటానికి. మళ్ళాగా ఆటో కార్మికుల్లాగా వెనక కాకి చొక్కా అవసరం లేదు అప్పుడప్పుడు చెమట తుడుచుకుంటానికి. పోలీసు వాడు ఎదురుంగా వస్తాడంటే దబక్కను తీసి తగిలించుకుంటాను. అందుకని ఈ కార్మిక సంఘాలు ఏం చేయాలి? ముందు కార్మికుడు అంటే మనకు అర్థమైంది. కార్మికుడి నుంచి కార్మిక సంఘాలు వచ్చినాయి. ఈ కార్మిక సంఘాలు ఏం చేయాలి? కార్మికుల యొక్క సంక్షేమం కోసం, హక్కుల కోసం పోరాడాలి. మళ్ళీ సంక్షేమం అనేది 2 రకాలైనటువంటి సంక్షేమం ఉంది. ఎవడో మొన్న తుఫాను బాధితులకు సరుకులు పంచారు, ఒక చోట ఆటో అడ్డా మీద కూడా సరుకులు పంచారు. అది ప్రైవేటు పరమైనటువంటి సంక్షేమం. దాని గురించి మనం పట్టుబట్టలేము. దానం చేసేవాడు ఉంటే తీసుకొచ్చి ఇప్పిస్తాం. ఇప్పుడు మా మోహన్ రావు గారు ఉన్నాడు అనుకోండి, ఆయన దగ్గరికి మీ ఆటో కార్మికులకి ఒక 50 కేజీల బియ్యం దానం చేస్తున్నామంటే మా సింగు గారినో క్లైమెంట్ గారినో పిలిచి, సార్ మీరు కూడా రండి, పలానా ఆయన ఒక 50 కేజీల బియ్యం ఇస్తున్నట్టుండు బస్టాండ్ అడ్డా వాళ్ళకని తీసుకొస్తాడు, లేకుంటే మమతా అడ్డా వాళ్ళకని తీసుకొస్తాడు. కానీ ఇచ్చేవాడు ఉండాలి కదా. అది ఇచ్చేవాళ్ళ ఇష్టాల మీద ఆధారపడింది. కానీ ప్రభుత్వపరమైనటువంటి సంక్షేమాలు ఉంటాయి.
ఇవాళ ఆటో కార్మికులు ఒక పెద్ద సంక్లిష్ట స్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ జిల్లాలో, ఈ ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 50,000 కుటుంబాలు ఆటో రంగం మీద ఆధారపడి బతుకుతా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఒకప్పుడు లాగా ఆటో కార్మికుల పరిస్థితి లేదు. ఇప్పుడు ఉదయం ఒకళ్ళు తోలుతూ ఉన్నారు, సాయంత్రం ఇంకొకళ్ళు తీసుకొని అద్దెకి తోలుతూ ఉన్నారు. అద్దెకి తీసుకొని నడిపేటటువంటి కార్మికులు కొందరైతే ఓనర్ కమ్ డ్రైవర్ లేదా ఓనర్ కమ్ వర్కర్గా కొంతమంది పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళ సంక్షేమాన్ని గురించి ఇందాక యూసుఫ్ భాయ్ చెప్పాడు. వీళ్ళ సంక్షేమాన్ని గురించి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి ఆటో వర్కర్స్ యూనియన్ కావాలి. ఏంటి ఆ సంక్షేమాలు? ఇప్పుడు ఒకటి, రకరకాలైనటువంటి చట్టాలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసంఘటిత రంగ కార్మికుల కోసం కూడా ఒక సమగ్రమైనటువంటి చట్టం కావాలని, ఆ చట్టం పనిచేస్తే అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ప్రతి కార్మికుడికి న్యాయం జరుగుతుందని పోరాడిన ఏకైక సంఘం ఏఐటీసీ. ఇప్పుడు పోరాడుతుంది. ఈ హక్కులు వస్తే ఏమవుద్ది? నీకేదన్నా నువ్వు ఆటో కార్మికుడిగా గాయపడితే గవర్నమెంట్ నుంచి నువ్వు జీవించి ఉన్నంత కాలం నీకు పెన్షన్ వస్తుంది. నీవు శాశ్వత అంగవైకల్యం పొందితే నీ కుటుంబం జీవించటానికి సరిపడా పెన్షన్ వస్తుంది. నువ్వు ఈ అసంఘటిత రంగంలో నీ ఆటో దెబ్బతినిపోతే దానికి ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. కార్మికులు, హమాలీలు కూడా అంతే, గ్రానైట్ కార్మికులకు కూడా అంతే. కానీ ఈ సమగ్ర చట్టాన్ని తీసుకురావడానికి ఏ పాలకుడు సిద్ధంగా లేడు. మనం పాలకుల మీద పోరాటం చేయాల్సి ఉంది. సార్, మరి కార్మిక సంఘాలు పోరాటం చేయాలంటున్నారు, మళ్ళీ దీన్ని తీసుకొచ్చి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులో పెట్టారు ఏందనే ఒక క్వశ్చన్ కూడా చాలామందికి రావచ్చు. ఎందుకంటే ఏఐటీసీలో ఉన్న వాళ్ళు అందరూ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులని నేను అనుకోవడం లేదు. ఈ ఏఐటీసీ చేస్తున్నటువంటి బలమైనటువంటి ఉద్యమాలకి ఈ పార్టీ అండగా ఉంది. అంటే మీరు ఏం కోరుకుంటున్నారో, మీరు ఏం కావాలని కోరుకుంటున్నారో కమ్యూనిస్ట్ పార్టీ కూడా అదే కోరుకుంటుంది. కాబట్టే మనందరం కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాం. అందుకే ఏఐటీసీ ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీకి అనుబంధంగా పనిచేస్తూ ఉంది. ఇక యాజమాన్యాలు, ఇది ఆటో కార్మికులు పక్కన పెడితే, ఇందాక కొంతమంది పెద్దలు చెప్పారు, కర్మాగారాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి యాజమాన్యాలు వాళ్ళ హక్కులను తినేస్తూ ఉన్నాయి. పెద్దలు చెప్తారు, మీ కౌన్సిల్లో కొన్ని ట్రేడ్ యూనియన్ చట్టాలని సవరించి కఠినతరం చేశారు. ఇప్పుడు ఇంతకుముందు ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి, ఒక రైస్ మిల్లులో పనిచేస్తున్నటువంటి హమాలీ మరణిస్తే వాళ్ళ కుటుంబానికి కొన్ని బెనిఫిట్స్ని అందించేవాళ్ళు. నాకు తెలిసి ఒక కార్మికుడు మరణిస్తే వాళ్ళు వాటాలు వేసుకొని ఒక 2-3 సంవత్సరాల పాటు వాళ్ళ పనిచేసిన కార్మికుడికి ఆ రోజుకి 100, 80, 90 పడితే అంత మొత్తాన్ని మరణించినటువంటి కార్మికుల కుటుంబాలకు అందజేసేటటువంటి వాళ్ళు. అందులో సగం మిల్లు యజమాని భరిస్తే మిగతా సగాన్ని ఈ కార్మికుల మొత్తం వాటాలో నుంచి తీసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు. చనిపోతే తెల్లారి నుంచి ఆ కుటుంబం రోడ్డును పడాల్సిందే. అంగవైకల్యం పొందితే శాశ్వతంగా ఇంట్లో ఉండాల్సిందే తప్ప అప్పటి వరకు ఏ యజమాని కింద చాకిరీ చేశారో ఆ యజమాని నుంచి మనకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏమి లేవు. గ్రానైట్ కార్మికులు కూడా అంతే. నేను వార్తా ప్రపంచంలో ఉన్నా కాబట్టి నాకు తెలుసు. 15 రోజుల కింద ఖమ్మం రూరల్ మండలంలో రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి ఒక కార్మికుడు చనిపోయాడు ప్రమాదవశాత్తు. ఆ రాజస్థాన్ కార్మికులు మొత్తం కూడా పోయి ఆ డెడ్ బాడీని రాజస్థాన్ పంపడానికి డబ్బులు అడిగితేనే ఇవ్వలేదు యాజమాన్యం.
ఎంతటి దయనీయ స్థితితో మీరు ఆలోచించండి. ఇది ఈ యాజమాన్యాల మీద పోరాడటానికి కూడా గ్రానైట్ కార్మికుల సంఘం కావాలి. ఇక మా అప్పారావు ఉన్నాడు, స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటాడు. నాకు రోజు వస్తాయి, మేము చదువుతాం, పేపర్లో పెడతాం. వాళ్లకు రావాల్సినటువంటి హక్కులు కూడా వాళ్ళు ఆర్టీసీ యాజమాన్యం మీద పోరాడుతూ ఉన్నారు. ఎప్పుడో 2017 నాటి పెండింగ్ ఉన్నాయని చెప్పి మాకు స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ప్రభుత్వపరమైనటువంటి యాజమాన్యం ఉన్న కాడ మనకు న్యాయం జరగలేదు, అక్కడ ప్రైవేటోడు గ్రానైట్ యజమానిగా ఉన్న దగ్గర కూడా మనకు న్యాయం జరగలేదు. ఇటువంటి అన్యాయం జరిగినటువంటి సందర్భంలోనే పోరాడడానికి కార్మిక సంఘాలు ఉండాలి. మనం అందరం ఆ సంఘాల్లో పనిచేయాలి. మనకు వచ్చినా, మన పక్కోనికి వచ్చినా, మన వెనకోనికి వచ్చినా, మన ముందోనికి నష్టం జరిగినా మనం అందరం ఐక్యంగా పోరాడటానికి కార్మిక సంఘాలు అవసరం. ఇక రెండోది, ఇందాకనే చెప్పాను, యాజమాన్యాలు. ఏ యాజమాన్యం కూడా మానవతా దృష్టితోటి ఆలోచించడం లేదు. ఏ యాజమాన్యం మానవతా దృష్టితోటి ఆలోచించట్లేదో ఆ యాజమాన్యం వెనకనే పాలకులు ఉన్నారు. ఎవడైతే ఎక్కువ శ్రమ చేస్తున్నాడో వాడి వెనకనే పాలకులు ఉన్నారు. ఎవడు శ్రమ దోపిడీకి పాల్పడుతున్నాడో వాడిని పాలకులు అంటే గవర్నమెంట్ ప్రోత్సహిస్తూ ఉంది. ఎవరు దగా పడుతున్నాడో వాడిని తొక్కేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. మీకు సమాజంలో ఒక నియమం ఉంది, ద్రవ్య నిశ్చిత నియమం అంటారు. అంటే బరువు ఎప్పుడు కూడా కోల్పోదు, కాకపోతే ఒక రూపంలో నుంచి ఇంకొక రూపంలోకి మారుతూ ఉంటుంది. పాలకుల నిర్ణయాలు కూడా అంతే. ఒకళ్ళకి లాభాన్ని చేకూరిస్తే ఇంకొకళ్ళకి నష్టాన్ని చేకూరుస్తూ ఉంటాయి. ఇప్పుడు క్రమంగా కోలుకుంటున్నారు. కానీ ఆటో కార్మికులు ఉచిత బస్సు ద్వారా మహిళలు లబ్ధి పొందితే ఉచిత బస్సు రావడం వల్ల ఆటో కార్మికులు నష్టపోయారు. ఒకరికి లాభం చేసేటప్పుడు రెండో వారు నష్టపోకూడదన్న ధోరణి లేదా ఆలోచన పాలకుల్లో లేకపోవడమే దురదృష్టకరం. అరే వాళ్ళకి మేలు జరుగుతుంది, ఆటో కార్మికులకు నెలకు ఇంత వేద్దాం, ఇన్ని కోట్ల రూపాయలు కొంతమందికి దోచిపెడుతూ ఉన్నామే, ఆటో కార్మికులకు నెలకు 3,000, 4,000, 5,000 ఆర్థిక అవసరాలను బట్టి వేద్దామని చెప్పి ఎవరికి ఏ పాలకుడికి ఆలోచన లేకపోవడం దురదృష్టకరం. దానికోసం పోరాడడం మన అవసరం. ఇక్కడ ఉన్న వాళ్ళలో కొంతమందిని మినాయిస్తే రోజువారీ ఆదాయం ఎంత ఉంటుంది, మనం ఎంత ఖర్చు చేయగలుగుతున్నాం, మనకున్నటువంటి లగ్జరీ ఎంత, ఇవన్నీ మనకు ఆలోచించుకుంటే ఒక్కొక్కసారి బాధ వేస్తుంది. ఇందాక పెద్దలు చెప్పినప్పుడు నేను ఒక లెక్క తీశాను. 10 సంవత్సరాలకి మోడీకి తినటానికి 100 కోట్లు అయిందన్నారు. 10 సంవత్సరాలకి అంటే 360 రోజుల చొప్పున 10 సంవత్సరాలకి 3,650 రోజులు వస్తాయి. 3,650 రోజుల చొప్పున ఈ 100 కోట్లను భాగిస్తే నెలకి రోజుకి సుమారు 2 లక్షల రూపాయలు మోడీ గారి భోజనానికి ఖర్చు అవుతుంది. 5గురు ఉన్న మన కుటుంబ సభ్యుల భోజనానికి రోజుకి ఎంత ఖర్చు అవుతుందో ఆలోచించుకోండి. పెళ్ళం పిల్లలు లేనోడు వాడే రోజుకు 2 లక్షల బువ్వ తింటే 5గురు పిల్లలు ఉన్నటువంటి 4 పిల్లలు ముసలోళ్ళు 2 ఉన్నోడు మనం ఎంత బువ్వ తినాలి, మన బువ్వకి ఎంత ఖర్చు కావాలో ఆలోచించండి. అంటే పాలనలో ఉన్నారు. ఆయన నేను పేదోండి, నాకు ఏమి లేదంటున్నాడు. ఏమీ లేదనుకుంటూనే 1 కోటి రూపాయల డ్రెస్ వేసుకుంటున్నాడు, నెలకు రోజుకి 2 లక్షల బువ్వ తింటున్నాడు. అందుకనే పాలకులు ఎప్పుడు కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన ఆలోచనని తీసుకొని దాన్ని వంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, ఈ మడుపల్లి కామ్రేడ్ ఉన్నాడు. వచ్చే ఎలక్షన్లో ఆటో కార్మికులకు ఎవడన్నా 10,000 రూపాయలు నెలకి ఇస్తానని ప్రకటిస్తే వాడు కోటేస్తా అంటాడు. ఆయనకు ఉన్నటువంటి ఆలోచనని పాలకుడు క్యాచ్ చేస్తాడు. క్యాచ్ చేసి నెలకి 10,000 రూపాయలు ఆటో కార్మికులకు
ప్రకటిస్తామని బోనస్ ప్రకటిస్తానని మేనిఫెస్టోలో పెడతాడు. పెట్టంగానే మనం చూస్తాం. ఇప్పుడు రైతులు 2 లక్షల రూపాయలకి వేశారు కదా ఓటు. 2 లక్షలు మాఫీ అవుతుందంటే వేశారు కదా. ఇప్పుడు ఏమైంది? ఇటువంటి మోసాలు ఈ 70 ఏళ్లలో చాలాసార్లు జరిగాయి. ఒకసారి కాదు, చాలాసార్లు జరిగాయి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి 5 ఏళ్ళు అధికారంలోకి ఎక్కాడు. ఇప్పుడు 9-10 నెలలు అయింది. మనం ఏం చేస్తాం? ఇప్పుడు మళ్ళీ ఈసారి ఎలక్షన్ వచ్చినప్పుడు వాడి సంగతి చూద్దాం అనుకోవడం తప్ప ఇంకోటి చేయగలిగేది కూడా ఏం లేదు. ఒక ఊరిలో ఒక రైతుది గేదె పోయిందంట. సరే, ఆ చిన్న గొడ్లగాసే పిల్లగాడిని ఎమ్మడి పెట్టుకొని ఎత్తుకులాడదామని పోయిండట. ఒక ఊరిలో చూశాడు, పక్కన ఊరిలో గేదె దొరకలే. ఆ పక్కనే ఊరు అన్నాక గుడి ఉంటుంది కదా, ఆ గుడిలో పోయి ఒక మొక్కాడు. అమ్మ, నా గేదె దొరికితే 1000 రూపాయలు కానుకేసి ఒక 100 కొబ్బరికాయలు కొడతామ్మా అన్నాడు. ఆ ఊరిలో చూశారు, దొరకలే. మళ్ళీ 2వ ఊరు పోయారు, ఆ ఆసామి జీతగాడు. మళ్ళీ 2వ ఊరిలో కూడా చూశారు. చూశాక మళ్ళీ దొరకలా. మళ్ళీ ఒక గుడి కనపడది. ఇందాక ఒకవేళ 1000 అన్ననని ఆమెకి దయగలగలేదేమో, ఈసారి కొద్ది రేటు పెంచుదాం అనుకున్నాడు. 2000 కానుకేస్తా, 200 కొబ్బరికాయలు కొడతా, నా గేదె దొరికితే అన్నాడు. దొరకలే. మళ్ళీ 3వ ఊరు పోయాడు. 3వ ఊరు పోయి ఊరంతా తిరిగారు. పలానా కొమ్ములు గేదె కనపడదా అని అడిగాడు. ఎవరు కనపడలేదన్నాడు. మళ్ళీ సెంటర్లో కూర్చున్నాడు. ఎదురుగా రాముల వారి గుడి కనపడింది. పోయాడు, గుడిలోకి పోయాడు. మళ్ళీ కాళ్ళు కడుక్కొని దండం పెట్టాడు. ఇందాక 2000 అంటే దేవుడు కనికరించలేదు, ఈసారి ఇంకొక 1000 పెంచుదాం అనుకున్నాడు. 3000 రూపాయలు కానుకేసి 300 కొబ్బరికాయలు కొడతా, నా గేదె కనపడితే అన్నాడు. ఈ పక్కమ్మట ఉన్నాడే జీతగాడు, అయ్యా ఈ గేదె దొరకకపోతేనే మంచిది అన్నాడు. ఎందుకు రా అన్నాడు. ఈ 3 మొక్కులు తీర్చాలంటే మన గేదెని 3 సార్లు అమ్మాలి సార్, ఈ గేదె దొరకకపోతేనే బాగు అన్నాడు. అప్పుడు యజమాని అన్నాడు అనుకో. యజమాని ఏమన్నాడంటే, ఒరి పిచ్చోడా, గేదె దొరికిందా, తీసుకుపోయి ఇంట్లో కట్టేసుకుందాం, ఏ దేవుడో చిడిపించుకొని పోతారు, రకత గట్టి తాడు పెట్టు. ఒకవేళ దొరకలేదే అనుకో, నేరం ఎవరిదిరా? ఆ ఊరిలో మైసమ్మది, ఆ ఊరిలో ఆంజనేయ స్వామిది, ఈ ఊరిలో రాముల వారిది. మన తప్పేమన్నా ఉందారా? మనం మొక్కినా వాళ్ళు వరవీయలేదు, మనకేది దొరకలేదు, అది వాళ్ళదే తప్పు. దొరికిందా, గట్టి తాడు పెట్టి కట్టే, ఏ దేవుడు ఇడిపించపోలేడు అన్నాడు. ఇప్పుడు కూడా అంతే. 2 లక్షలు ఇంకేదో అనంగులోనే నమ్మి ఓటేసాం. ఇప్పుడు రీకాల్ సిస్టమ్ లేదు. ఈ 5 ఏళ్ళు మనం భరాయించాల్సిందే. మోడీని ఇంకొక 5 ఏళ్ళు భరాయించాలి, ఇంకో 4 సంవత్సరాల 11 నెలల పాటు భరాయించాల్సిందే. అందుకని పాలకులు ఎప్పుడు కూడా ఇటువంటివి చేస్తూ ఉంటారు.